ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో అనేక జిల్లాల్లో ఈ రోజు నుంచి 3 రోజుల పాటు వర్షాలు పడతాయని చెప్తున్నారు. సో ఏ జిల్లాల్లో ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది, ఏ జిల్లాల్లో తక్కువ నమోదవుతుంది, అసలు పరిస్థితి ఎలా ఉండబోతోంది, దీనికి సంబంధించి మరింత సమాచారం మనం వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. సో ఈ రోజు నుంచి 3 డేస్ పాటు వర్షాలు ఉన్నాయి అంటున్నారు. 26 నుంచి కూడా 3 రోజులు 28 వరకు వర్షాలు అని అంటున్నారు. నిజమా అండి? ఎక్కడెక్కడ ఉంది ఎక్కువ వర్షపాతం? అలాగే భారీ అతి భారీ ఏమన్నా ఉన్నాయా, నార్మలే ఉందా, ఏంటి పరిస్థితి? అల్పపీడన ప్రభావం ఎలా ఉంటుంది? ఈ రోజు ఉదయం మనకి వాయువ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడిందండి. ఇది మరింత బలపడి ఈ రోజు సాయంత్రానికి మనకి ఒడిశా తీరాన్ని దాటే అవకాశం ఉంది. అయితే దీని ప్రభావం వల్ల ఇదేంటంటే సముద్ర మట్టం నుంచి 7.68 కిలోమీటర్స్ హైట్ వరకు కూడా సర్క్యులేషన్ ఉంటుంది. అయితే దీని ప్రభావం వల్ల మనకి ముఖ్యంగా నార్త్ ఈస్ట్ డిస్ట్రిక్ట్స్, ఈశాన్య జిల్లాలు మనకి జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు అంటే 12 నుంచి 19 సెంటీమీటర్ల వరకు ఈ రోజు రెయిన్ పడే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. మిగిలిన నార్త్ డిస్ట్రిక్ట్స్ ఆదిలాబాదు, కొమరంభీం, మంచిర్యాల, జగిత్యాల, అలాగే మన హన్మకొండ, వరంగల్, ఖమ్మం ఈ జిల్లాలకి హెవీ రెయిన్ ఫాల్ అంటే 7 to 12 సెంటీమీటర్స్ రెయిన్ పడే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలోని మిగిలిన అన్ని జిల్లాల్లోనూ చెదురుమదురుగా మోడరేట్ రెయిన్స్ అప్ టు 4-5 సెంటీమీటర్స్ పడే అవకాశం ఉంది. మన హైదరాబాద్ పరిస్థితి హైదరాబాద్ లో కూడా ఇట్లా క్లౌడీ వెదర్ కంటిన్యూ అయ్యి మనకి మోడరేట్ రెయిన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. అరౌండ్ 5 to 6 సెంటీమీటర్స్ బై ఈవినింగ్ నైట్ ఈ రోజు. జనరల్ గా మనం చూస్తుంటాము, ఎప్పుడు వినాయక చవితి వచ్చినా కూడా ఆ రోజు ఖచ్చితంగా వర్షం పడుతుంది ఎంతో అంత. అలా ఏమన్నానా, లేకపోతే ఇది యాజ్ యూజువల్ వెదర్ కండిషన్ అలా ఉందా ఎప్పుడండి? వెదర్ కండిషన్ అట్లా ఉందండి. అయితే మనకి ఇది ఒక రివాజ్, అంటే మనకి మంచి వర్షాకాలంలో వినాయక చవితి వస్తుంది. సో ఆ పీరియడ్ లో జనరల్ గా పడుతుంటాయి. మంచిదే కదండి, అది కూడా ఒక శుభ సూచకమే. అంతేలే సార్, శుభ సూచకమే వర్షం పడితే. కాకపోతే చిరుజల్లులు పడితే, కొంచెం వర్షం పడితే పర్లేదు, కానీ మరీ ఎక్కువ పడింది అనుకోండి వినాయక చవితి చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి మళ్ళా. సిటీలో అయితే ఈ రోజు కొంచెం 5-6 సెంటీమీటర్స్ వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. రేపు కూడా క్లౌడీగానే ఉండి ఓన్లీ లైట్ టు మోడరేట్ రెయిన్ 2-3 సెంటీమీటర్ల మించి రేపు పెద్దగా ఉండకపోవచ్చు అండి. ఎందుకంటే ఇది ఫర్దర్ సిస్టమ్ క్రాస్ అయిన తర్వాత నార్త్ వెస్ట్ లో మూవ్ అవుతుంది, వెస్ట్ బెంగాల్ సైడ్ అటు మూవ్ అవుతుంది. సో రేపటికి మనకి ఓన్లీ నార్త్ తెలంగాణలోని జిల్లాల మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది. ఇటు మన సెంట్రల్ తెలంగాణలో, హైదరాబాద్ సరౌండింగ్స్ లో క్లౌడీ వెదర్ కంటిన్యూ అవుతుంది. ఇట్లా డ్రిజిలింగ్ అండ్ మోడరేట్ రెయిన్ వరకే రేపు అవకాశం. ఎల్లుండి సార్, అంటే ఇవాళ రేపు ఎల్లుండి 3 డేస్ చెప్తున్నారు కదా, ఎల్లుండి పరిస్థితి ఏంటి? ఎల్లుండికి సిటీలో ఇంకా పెద్దగా ఉండదండి. ఎల్లుండి సిటీలో పార్ట్లీ క్లౌడీ ఉండి ఓన్లీ లైట్ రెయిన్ ఉంటుంది. అయితే నార్త్ తెలంగాణ డిస్ట్రిక్ట్ లో మటుకు 1-2 డిస్ట్రిక్ట్ లో, అంటే కుమరంభీం, మంచిర్యాల ఆ డిస్ట్రిక్ట్స్ లో ఎల్లుండి కూడా హెవీ రెయిన్ కి అవకాశం ఉంది. మెయిన్ గా నార్త్ తెలంగాణ అండ్ నార్త్ ఈస్ట్ తెలంగాణ, ఈశాన్య తెలంగాణ, ఉత్తర తెలంగాణలోని జిల్లాలకి ఎక్కువ ప్రభావం. కొంచెం చల్లగాలులు కూడా వీస్తున్నాయి సార్. గత ఒక 2 రోజులు పర్లేదు, కానీ 2 రోజుల ముందంతా బాగా గాలి విపరీతంగా ఉంది. మళ్ళీ ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా కొంచెం గాలి వీస్తా కనిపిస్తా ఉంది మనకు. మనకి ఈ సముద్రంలో అల్పపీడనం ఉన్నప్పుడు ఈదురుగాలుల వేగం పెరుగుతుంది. సో అన్ని డిస్ట్రిక్ట్లకి రెయిన్ పడినా పడకపోయినా 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని అన్ని జిల్లాలకి అలర్ట్ కూడా పంపించడం జరుగుతుంది. ఏపీ పరిస్థితి ఏంటి సార్? ఏపీలో ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షం పడుతోంది. ఏపీలో కొంచెం ప్రభావం ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇది మనకి ఒడిశా ప్రాంతంలో తీరం దాటుతుంది కాబట్టి ఏపీలో ముఖ్యంగా నార్త్ కోస్టల్ ఏపీ అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఆ జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వరకు కూడా ఈ రోజు రెయిన్స్ కి అవకాశం ఉంది. ఓకే ఓకే, తీరం అక్కడ తాగుతుంది కాబట్టి ఒరిస్సా తీరం దగ్గర దాటుతుంది. సో ఆ అప్పర్ పార్ట్ టిల్ట్ వచ్చి మనకి సౌత్ వైపు వాలి ఉంటుంది. సో ముఖ్యంగా నార్త్ ఏపీ డిస్ట్రిక్ట్స్ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈ అనకాపల్లి ఆ ప్రాంతాల్లో కూడా భారీ వర్షము, అతి భారీ వర్షానికి కూడా ఈ రోజు ఛాన్స్. మిగతా జిల్లాలు సార్ ఏపీలో అవి మోడరేట్ ఉంటుందా? మిగతా జిల్లాల్లో మోడరేటే ఉంటుందండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.